ప్రభు ఆ నాయనల జాలి చేయి, నీవు మాకు ఎలా కీడు చేయగలవు తండ్రి, నీవు జీవం గల దేవుడు అని మనము కూడా ప్రార్థించడానికి బద్దలమై ఉండాలి. అదా ఆమె ఏమంటుందంటే ఇక్కడ 24వ వచనం చూస్తుంటే, నా ఏలినవాడా ఈ దోషము నాదని ఎంచుము, అంటే నా భర్తదని అనుకోకున్నా ఏలినవాడా నా భర్త పక్షం నేను పశ్చాత్తాపడుతున్నాను, నేను క్షమాపణ అడుగుతున్నాను, ఈ దోషము నాదనించు ఏలినవాడా అని దావీదుని అడుగుతుంది. మనం అడగాల, నా పితరుల దోషం, నా పిల్లల దోషం, నా భర్త దోషం, నా దోషం, నా తల్లిదండ్రుల దోషం, నా అత్తమామ దోషం అంతయు నేను ఒప్పుకొనుచున్నాను, ఇది నా దోషముగా ఎంచు ప్రభువా అని సర్వశక్తి గల యేసుక్రీస్తు ప్రభుల ముందుకు మనం వెళ్ళినట్టయితే దేవుడు మనల్ని కనుకరించుటకు సామర్థ్యం గల దేవుడు, దయగలిగిన వాడై ఉంటున్నాడు. అక్కడ నా దోషమని ఎంచు, నీ దాసరాలు నన్ను మాట్లాడి నీవు ప్రభువా, నేను మాట్లాడతాను నీతో, మనల్ని మాట్లాడాలని నిమ్ము, నీ దాసురాలనైనా నేను చెప్పు మాటలను కొంచెం ఆలకించు, కొంచెం అంగీకరించు ప్రభువా, నేను ప్రార్థిస్తున్నాను, నా ప్రార్థన ఆలకించయ్యా, నా ప్రార్థన కనికరించయ్యా, ఒక్కసారి నా మీద దయ చూపయ్యా అని మనము కూడా అడగాలి. అలా అడుగుతున్న